ఈరోజు చదువుకునే పిల్లల కాడి నుంచి ఉద్యోగాల కోసం పోటీ పడేటువంటి వ్యక్తుల వరకు ఎక్కువగా ఆలోచిస్తుంది మెమరీ. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? చదువుకున్న పిల్లోడు ఎగ్జామ్ రాయటం కోసం, అదేవిధంగా ఉద్యోగాల కోసం పోటీ పడేటువంటి వ్యక్తులు ఉద్యోగాల గురించి రాసే ఎగ్జామ్‌లో అప్పటి వరకు చదివింది గుర్తుంచుకోవడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. సో, ఇటువంటి సందర్భాల్లో మెమరీ అనేది అసలు ఎక్కడుంటది? ఏంటి? ఎలా ఎలా దాన్ని పెంచుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది. రైట్. నా పేరు దుగ్గిరాల మాల్యాద్రి, మాస్టర్స్ ఇన్ సైకాలజీ. రైట్. ఈ తమ్నైల్‌లో పెట్టినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని తమ్నైల్ పెట్టాను మెమరీ గురించి. ఇదేంటి మెమరీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కి సంబంధం ఏంటనేది కొంతమంది మదిలో తొలుస్తున్నటువంటి భావన. అయితే మీకు తెలుసు, అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో చదువుకున్నాడు, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో అదే అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు, అదేవిధంగా లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ అయ్యాడు. ఇలా ప్రపంచ మేధావిగా ఎలా తయారైండు? తినటానికి కూడా అన్నం లేదు కదా. సో చాలామంది అంటుంటారు న్యూట్రియంట్స్ కానీ వాళ్ళు కానీ మెమరీ పెంచుకోవడానికి ఇవి తినండి ఇవి తినండి అంటుంటారు. కానీ ఆ రోజుల్లో ఆయనకి తినడానికే లేదు. అటువంటిది ఆయన ఇంత మేధావిగా ఎలా అవతరించిండు అంటే, ఇవి ఎంత ముఖ్యమో వీటికంటే ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ అటెన్షన్. అవసరం, చదువుకునేటటువంటి అవసరం అతన్ని మేధావిగా తయారు చేసింది. అంటే ఇక్కడ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, చదువుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. ఆ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా చదువుకోవచ్చు అనేది చెప్పొచ్చేటువంటి విషయం. రైట్. అలాగే ఇండియాలో మనం సహజంగా మేధావులు అనగానే టక్కున ఈ అమర్త్య సేన్ పేరు, ఇంకొకరి పేరు చెప్తాం. వాళ్ళందరికీ కొన్ని అవకాశాలు ఉన్నాయి, చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, చదువుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈయనకి చదువుకునే పరిస్థితులు కూడా లేవు. అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ఏం లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించి ప్రపంచ మేధావిగా గుర్తించి భారతదేశ రాజ్యాంగానికి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఎదిగిందంటే అంబేద్కర్ ప్రపంచంలోని ఎన్నో రాజ్యాంగాలను చదివి వాటన్నిటిని అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని రాశాడు. అదేవిధంగా అంబేద్కర్ ఒట్టిగానే డ్రాఫ్టింగ్ చైర్మన్ ఇవ్వలేదు. అతను కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నప్పుడు కానీ ఎన్నో బుక్స్ చదివాడు. ఈ చదివినంతా కూడా జ్ఞాపకం పెట్టుకొని వీటన్నిటిలో కల్లా ఆ సారాంశాన్ని తీసి మన రాజ్యాంగంలో క్రోడీకరించడం జరిగింది. రైట్. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెమరీ అనేది ప్యూర్లీ మెటీరియలిస్టిక్ అండర్లైన్ చేసుకోవాలి. ఎట్లా చెప్పగలమంటే, అది ఫిజియోలాజికల్గా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మెమరీ ఇంప్రూవ్మెంట్కి కానీ మెమరీ గురించి కానీ మీకు రెండు విధాలుగా చెప్తాను. ఒకటి ఫ్లో చార్ట్లు. అసలు మెమరీ అంటే ఏంటి? మెమరీ అంటే ఏంటి? మనం చదివిన విషయాలను మళ్ళీ రైట్ టైంలో గుర్తుంచుకోవడం. వెరీ సింపుల్. అయితే ఈ మెమరీ అనేది 3 రకాలు. ఒకటి సెన్సరీ మెమరీ, 2 షార్ట్ టర్మ్ మెమరీ, 3 లాంగ్ టర్మ్ మెమరీ. ఈ వర్కింగ్ మెమరీని మనం ఈ షార్ట్ టర్మ్ మెమరీ వర్కింగ్ మెమరీ అని కూడా అంటాం. సెన్సరీ మెమరీ ఇట్స్ a matter of 2 to 3 seconds, whereas in the case of short term memory it's a matter of 15 to 20 seconds, whereas in the case of long term memory ఇది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. రైట్. ఈ లాంగ్ టర్మ్ మెమరీని అగైన్ క్లాసిఫై ఇంటూ 2 categories. ఒకటి ఎక్స్ప్లిసిట్ మెమరీ, 2 ఇంప్లిసిట్ మెమరీ. ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీని మనం డిక్లరేటివ్ మెమరీ అని కూడా అంటాం. అంటే విత్ కాన్షియస్తో మనం నేర్చుకునే విషయాలు. ఇంప్లిసిట్ మెమరీ మనం నాన్ డిక్లరేటివ్ మెమరీ అని కూడా అంటాం. అంటే మోటార్ యాక్టివిటీస్ ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలు. రైట్. ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే, ఈ ఎక్స్ప్లిసిట్ మెమరీని లేదా డిక్లరేటివ్ మెమరీని అగైన్ క్లాసిఫై ఇంటూ 2 categories.
ఒకటి ఎపిసోడిక్ మెమరీ, రెండు సిమెంటిక్ మెమరీ. ఈ ఎపిసోడిక్ మెమరీ అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం గుర్తుంచుకుంటే ఆ విషయాలన్నీ గుర్తుంచుకుంటే దాన్ని ఎపిసోడిక్ మెమరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మన పేరెంట్స్కు మన ఫ్రెండ్స్కు పార్టీ ఇస్తుంటాం. అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు లేదా ఇంటర్మీడియట్ ఫ్రెషర్స్ డే ఇలా ఒక ఇన్సిడెంట్ బేస్డ్గా ఉండేటువంటి మెమరీని మనం ఎపిసోడిక్ మెమరీ అంటాం. అదేవిధంగా సిమెంటిక్ మెమరీ అంటే ఏదైతే మనం కాన్షియస్లో నేర్చుకుంటామో అవన్నీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయో దాన్ని మనం సిమెంటిక్ మెమరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా క్యాపిటల్ సిటీ అనగానే మనం టక్కున న్యూఢిల్లీ అంటాం. అలాగే పిజ్జా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అని అనగానే టక్కున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాం. ఈ విధంగా మనకి లాంగ్ టర్మ్లో కన్సాలిడేట్ అయినటువంటి మెమరీని సిమెంటిక్ మెమరీ అంటాం. ఇటుపక్క ఇంప్లిసిట్ మెమరీలో మనం ఇంకొంచెం విపులంగా అర్థం చేసుకోవాలంటే దాన్ని కూడా త్రీ మేజర్ కేటగిరీస్కి మనం డివైడ్ చేస్తాం. ఒకటి ప్రొసీజరల్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొసీజరల్గా అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకున్నాం, ఎప్పుడో చిన్నప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు బండి ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సైకిల్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, అది వితౌట్ కాన్షియస్లో నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇంకో కేటగిరీ ప్రైమింగ్ అనమాట. ప్రైమింగ్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ చూడంగానే మనం బటర్ అడుగుతాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉన్నటువంటివి. ఒక డాక్టర్ని చూడగానే నర్సు గుర్తు రావడం. అలాగే ఇంకోటి క్లాసికల్ కండిషన్, అది అటానమిక్ నర్వస్ సిస్టమ్, అది అటానమిక్గా జరుగుతుంది, మనం వాలంటరీ లేకుండా ఇన్వాలంటరీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము చూడగానే భయపడిపోతాం, ఇటువంటి దాన్ని క్లాసికల్ కండిషన్ అంటారు. ఇది ఫ్లో చార్ట్లో అంటే ఓరల్గా. అలా కాకుండా ఫిజియలాజికల్గా బ్రెయిన్ ఈ మెమరీ అనేది ఎక్కడ ఫస్ట్ స్టోర్ అవుతుంది, ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అది కన్సాలిడేట్ అవుతుంది, అంటే షార్ట్ టర్మ్ కాస్త లాంగ్ టర్మ్ అవుతుంది అనేది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనకు డయాగ్రామ్లో చూపిస్తాం. రైట్, మనకి ఫస్ట్ మనకి ఈ 5 సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మనకి బ్రెయిన్లో ఎంటర్ అవుతుంది. 5 సెన్సెస్ అంటే ఒకటి ఐస్, 2 నోసు, 3 టంగు, స్కిన్ను, ఇయర్స్. ఈ విధంగా 5 సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మన బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లో ఎక్కడికి వెళ్తుంది అంటే హిప్పోకాంపస్ అనేటువంటి ఏరియాకి వెళ్తుంది. హిప్పోకాంపస్ అనేది ఏరియాకి వెళ్తుంది. హిప్పోకాంపస్ అనేది మనకి బ్రెయిన్లో ఏ పార్ట్లో ఉంటుంది అనేది చూద్దాం. దీన్ని ఇక్కడ హిప్పోకాంపస్ అని ఉంటుంది. ఇది ఫార్నిక్స్ బండిల్, వీటిని కమిషర్స్ అంటారు. కమిషర్స్ అంటే 2 ఫైబర్ బండిల్స్ కలిసేటువంటి ప్లేస్, రైట్. దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో హిప్పోకాంపస్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ పార్ట్ని సుబికులం అంటారు. ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది, అంటే ఫస్ట్ 5 సెన్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అయ్యి ఈ ఫైబర్ బండిల్స్ ద్వారా అంటే ఈ ఫైబర్స్ ద్వారా అంటే ఈ కేబుల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా హిప్పోకాంపస్ నుంచి ఈ విధంగా ఇక్కడికి వస్తుంది. సో దీన్ని సుబికులం అంటారు, ప్రాసెసింగ్ సెంటర్. దీన్ని ఫిమ్రిన్ అంటారు, దీన్ని బాడీ అంటారు, వీటిని కాలమ్స్ అంటారు. రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 మెమరీ బాడీస్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ మెమరీ బాడీస్ ఉంటాయి. ఈ మెమరీ బాడీస్ అనేవి హైపోథాలమస్లో భాగంగా ఉంటాయి. దీంట్లో హైపోథాలమస్లో భాగంగా ఉంటాయి. రైట్, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చింది, ఫార్నిక్స్కి వచ్చింది, హిప్పోకాంపస్కి వచ్చింది. హిప్పోకాంపస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫైబర్ బండిల్స్ ద్వారా అంటే ఫార్నిక్స్ ద్వారా
హైపోథాలమస్లో ఉన్నటువంటి ఇదంతా హైపోథాలమస్, ఇదేనంతా హైపోథాలమస్ అంట. హైపోథాలమస్లో ఉన్నటువంటి మమ్మల్రీ బాడీకి వచ్చింది. స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే మమ్మల్రీ బాడీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా యాంటీరియర్ హైపోథాలమస్కి వెళ్తుంది. యాంటీరియర్ థాలమస్కి వెళ్తుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్లో యాంటీరియర్ థాలమస్కి వెళ్తుంది ఒక రూట్లో. సేమ్ అదే మమ్మల్రీ బాడీ నుంచి ఇదే థాలమస్కి ఈ డోర్సోమీరియల్ పార్ట్కి వెళ్తుంది. అది ఈ విధంగా వెళ్తుంది. అంటే ఇన్ఫీరియర్ రూట్లో కింది నుంచి వెళ్తుంది అనమాట ఇక్కడికి. సో అర్థమే కదా. ఈ ఫస్ట్ రూట్ని ఏమంటారు? వీటిని మమ్మిలో థలామిక్ ట్రాక్ అంటారు. ఈ కింద నుంచి వెళ్ళి మీడియల్ పార్ట్కి వెళ్ళేటువంటి రూట్ని ఇన్ఫీరియర్ థలామిక్ పెడెంకల్ అంటారు. రైట్. ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ స్టేషను సింగులేట్ గైరస్ అంటారు. సింగులేట్ గైరస్ అనేది మనకి కార్పస్ కలోజియం పైన ఉంటుంది. అంటే కార్పస్ కలోజియం అంటే మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కలిసేటువంటి ప్లేస్ని, లెఫ్ట్ పార్ట్ బ్రెయిన్, రైట్ పార్ట్ బ్రెయిన్ రెండు కలిసేటువంటి ప్లేస్ని, లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్. వీటిని కమిషనర్స్ అంటారు. ఈ పెద్ద కమిషనర్ అంటారు. కమిషనర్స్ అంటారు. దీన్ని కార్పస్ కలోజియం అంటారు. ఈ కార్పస్ కలోజియం తర్వాత ఉండేటువంటి ఏరియాని సింగులేట్ గైరస్ అంటారు. రైట్. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి సింగులేట్ గైరస్కి వచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి ఈ విధంగా బ్రెయిన్ ఉంటే ఆ తర్వాత మనకి నియోకార్టెక్స్లోకి వెళ్తుంది. అంటే సెరెబ్రంలోకి వెళ్తుంది. ఈ విధంగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. అయితే ఈ విధంగా 5 స్టెప్స్లో నియోకార్టెక్స్కి వెళ్తుంది. అయితే బ్రెయిన్ మెమరీ అంతా కూడాను బ్రెయిన్లో ఒకే చోటకి వెళ్ళదు, ఒక నియోకార్టెక్స్కే వెళ్ళదు. ఇలా వెళ్ళకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ మెమరీ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎమోషనల్ మెమరీ. ఇది ఎమోషనల్ మెమరీ అనేది మనకి అమిగ్దులాలో స్టోర్ అవుతుంది. అమిగ్దులా నుంచి మమ్మల్రీ బాడీకి ఈ విధంగా లాంగ్ రూట్లో ఈ విధంగా వెళ్తుంది. దీన్ని స్ట్రయాడ్ టెర్మినలిస్ అంటారు. అలాగే షార్ట్ రూట్లో మనకి అమిగ్దులా నుంచి మమ్మల్రీ కూడా వెళ్తుంది. దీన్ని వెంట్రల్ అమిగ్దులో ఫ్యూగల్ పాత్వే అంటారు. సో ఎమోషనల్గా ఏదైతే మనకు మెంటల్గా స్టోర్ అవుతుందో అది మమ్మల్రీ బాడీలో చేరి కన్సాలిడేట్ అయ్యి ఆ తర్వాత హైపోథాలమస్, ఆ తర్వాత యాంటీరియర్ పార్ట్లోకి, ఆ తర్వాత మీడియల్ పార్ట్లోకి, థాలమస్లోకి వెళ్ళి, థాలమస్ నుంచి సింగులేట్ గైరస్కి వెళ్ళి, సింగులేట్ గైరస్ నుంచి మన సెరెబ్రల్ కార్టెక్స్కి వెళ్తుంది. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది చదువుకునే పిల్లలు కావచ్చు, జాబ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు అంబేద్కర్కి మెమరీకి అంబేద్కర్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇక్కడ దానికి ప్రస్తావించే ముందు ఒక విషయం చెప్పాను. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ అటెన్షన్. అది మనకి అత్యవసరం అనుకున్నప్పుడు ఈ సినాప్సెస్ ఏది ఉంటాయో, సినాప్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది హిపోకంపస్ నుంచి ఫైబర్ బండిల్స్తో మమ్మల్రీ బాడీ నుంచి థాలమస్ నుంచి సింగులేట్ గైరస్ నుంచి నియోకార్టెక్స్కి ఇలా వేరు ప్లేస్కి వెళ్తుంది కదా.
ఇదే కదా. సో క్యాజువల్గా తీసుకునే, ఇప్పుడు క్యాజువల్గా తీసుకుంటే అంత దాని కన్సాలిడేషన్ అనేది అంత ఇదిగా ఉండదు. అదే నువ్వు ఎమోషనల్గా తీసుకుంటే, అంటే నాకు అవసరము, నా లైఫ్కి ఇది అవసరము అని ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు దాని కన్సాలిడేషన్ అనేది ఎక్కువ అవుతుంది. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఫోకస్. అందుకే అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను జస్ట్ 22 yearsకే కొలంబియా యూనివర్సిటీ జాయిన్ అయ్యిందంటే 10th క్లాస్ పాస్ అయితేనే గొప్ప అనుకునే రోజుల్లో ఆ తర్వాత మెట్రికులేషన్ తర్వాత మళ్ళీ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అట్ ది ఏజ్ ఆఫ్ 22. ఆ తర్వాత మళ్ళీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాడు, ఇక్కడ పిహెచ్డి చేశాడు, అక్కడ పిహెచ్డి చేశాడు, ఇలా రకరకాల చదువులు చదివాడు. పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ మెటీరియలిస్టిక్ అండ్ ఫిజియలాజికల్. ఆ రోజుల్లో తను కూడా డివియేట్ కాలేదు. ఎందుకంటే అది చదువు అనేది నాకు కంపల్సరీ, అదే జాతిని ఉద్ధరించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి అవసరం అనుకున్నాడు కాబట్టి అది అంత కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు మనకు కూడా నేను చెప్పొచ్చానంటే చదువుకునే పిల్లల్లో కూడా ఈ ఎగ్జామ్స్ నాకు కంపల్సరీ, నా ఉన్నతికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు కన్సాలిడేషన్ వేరే ఉంటుంది. ఏదో చదివామా రాసామా, లాస్ట్ 1 month 2 monthsలో ఎగ్జామ్ రాసామా పాస్ అయ్యామనే కేటగిరీకి అది వేరు. అలాగే కానీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, స్టేట్ సర్వీస్ కావచ్చు, సెంట్రల్ సర్వీస్ కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, జేఈ కావచ్చు, ఏపీఆర్జేసీ కావచ్చు, టీఎస్ఆర్జేసీ కావచ్చు, టీఎస్ఆర్డీసీ కావచ్చు, ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ సినారియో ఉండదు. అకాడమిక్స్లో ఉన్నట్టు లాస్ట్ 1 month 2 months చదివి ఎగ్జామ్ రాస్తే వచ్చే మార్కులు అది నీకు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాయేమో, కానీ ఇక్కడ ప్రమోషన్ కాదు కావాల్సింది, క్లాస్ ప్రమోషన్ కాదు, లైఫ్ సెటిల్మెంట్. మెమరీ ఈజ్ నథింగ్ బట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ఈ కన్సాలిడేషన్, మెమరీ కన్సాలిడేషన్స్ ఎవరికైతే బాగా చదువుతారంటే ఎవరి అంబియన్స్ అయితే, ఇంటర్నల్ అంబియన్స్ కానీ ఎక్స్టర్నల్ అంబియన్స్ కానీ దానికి అనుకూలంగా మార్చుకుంటారో వాళ్ళకి ఎక్కువ మెమరీ ఉంటుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. అర్థమే కదా. పాయింట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే రకరకాల ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, మీకు తెలియని ఏముంటుంది, నీట్లో దాదాపు 1.5 lakhs అంటే 1.25 to 1.26 lakhs సీట్స్ ఉంటాయి ఎంబీబీఎస్. రాసేటువంటి వ్యక్తులు 24 lakhs ఉంటారు. అలాగే స్టేట్ టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ రాసే వాళ్ళు పోస్టులు మహా అంటే ఒక 5,000 ఉంటే ఎక్స్క్లూడింగ్ పోలీసు, రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆల్మోస్ట్ 7 to 8 lakhs ఉంటారు. అలాగే పోలీస్ సంబంధించి కూడా 2 పోస్టులు, ఇప్పుడు 14,000 పోస్టులు ఉంటే రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, 7 lakhs members. సో కాబట్టి ఏంటంటే మెమరీ ఇంప్రూవ్మెంట్కి లేదా రిట్రీవ్ చేసుకోవడానికి, ఎగ్జామ్ టైంలో రికలెక్ట్ చేసుకోవడంలో ఈ విధంగా మనకి మెమరీ అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ మెటీరియలిస్టిక్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఫిజియలాజికల్. సో మనం ఏం ఇంపుట్ ఇస్తే అది మనకి అవుట్పుట్ ఇస్తుంది. మనం ఏ ఇన్పుట్ ఇస్తే అది అటువంటి అవుట్పుట్ ఇస్తుంది. సో కాబట్టి ఏంటంటే డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్ ఆర్ డెస్టినేషన్. ఎందుకంటే డీవియేట్ అవుతున్నామంటే రాంగ్ ఇన్పుట్ రైట్ ఇన్పుట్ని రీప్లేస్ చేస్తుందని అర్థం. సో డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ ఫోకస్. either your student or aspirant of any government job at the central level or state level. అర్థమే కదా. మెమరీ అనేది ఈ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్టు కొంతమంది చెప్తుంటారు ఈ పదార్థాలు తినండి ఇంప్రూవ్ అవుతుంది, అది మెమరీ డీజనరేషన్ కాకుండా చూస్తుందేమో కానీ ఇలా మెమరీ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడదు. అందుకే చిన్న ఈ గురుకులాల్లో చదువుకునే వాళ్ళు, నవోదయలో చదువుకునే వాళ్ళు, వీళ్ళకి పెద్దగా అంత న్యూట్రిషన్ లెవెల్ పెద్ద ఫుడ్ ఏమి ఉండదు, కానీ మేధావులు వస్తుంటారు.
కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఇన్పుట్ అనేది రైట్ ఇన్పుట్ ఉండదు. సో రైట్ రైట్ చాయిస్ అంటే చదివే విషయాలు లేదా వినే విషయాలు ఈ 5 సెన్సెస్ ద్వారా నీకు బ్రెయిన్కి ఎక్కేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రైట్ ఇన్పుట్ అయితే రైట్ ప్రోగ్రామింగ్ వస్తుంది. రాంగ్ ఇన్పుట్ ఇంజెక్ట్ చేస్తే రాంగ్ ప్రోగ్రామ్ వస్తుంది. సో అలా మన మన అంబియన్స్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అంబియన్స్, ఇంటర్నల్ అంబియన్స్ని మనం సెట్ చేసుకొని మెమరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే కదా, ఈ విషయంలో మనం అంబేద్కర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో అతను అంబేద్కర్ చదివి ఇంత పెద్ద మేధావి, దేశానికి ఎంతో సేవ చేశాడు. సో మనకి మోటివేషన్గా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి మెమరీ రిలేటెడ్ కానీ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కానీ వీడియోస్ పెడుతుంటాము. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఆల్.